అత్తమ్మ టీవీలో ఇప్పుడు సగ్గుబియ్యం లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ఈ సగ్గుబియ్యం లడ్డు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలు అన్నీ అందుబాటులో ఉన్నవి. సగ్గుబియ్యం 1 కప్, వన్ బై 4 కప్ వేపిన శనగపప్పు. దీన్నే పుట్నాలు అని కూడా కొన్ని ప్రాంతంలో అంటారు. దీనివల్ల లడ్డు రుచిగా తయారవుతుంది. జీడిపప్పులు గార్నిష్ కోసం, పంచదార 1 కప్పు, యాలకులు 2 ఫ్లేవర్ కోసం, నెయ్యి లేదా వేడి చేసుకున్న పాలు లడ్డు చుట్టుకోవడానికి. ఇప్పుడు ప్రిపరేషన్స్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక డ్రై కడాయిని వేడి చేయండి. తర్వాత అందులో సగ్గుబియ్యం వేసి 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించాలి. అంటే ఇవి జస్ట్ కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక మిక్సీ జార్లో వేసి చల్లారబెట్టండి. తర్వాత అదే పాన్లో వేపిన శనగపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇది ఆల్రెడీ వేగిందే, అయినా కాస్త ఫ్రై చేస్తే కొంచెం రంగు మారిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోండి. నెయ్యిని కరగబెట్టండి. జీడిపప్పులు వేయించి ఒక చోట తీసి పక్కన పెట్టుకోండి. మిగతా నెయ్యి కూడా కరగబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పంచదార వేయండి. పంచదార, వేపిన శనగపప్పు, సగ్గుబియ్యం వేసిన తర్వాత యాలకులు వేయండి. ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఒకసారి చూస్తే ఇంకా గ్రైండ్ చేయాలి. ఒకసారి చూసి కావాలంటే ఇంకా గ్రైండ్ చేయండి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే లడ్డూలు బాగా వస్తాయి. ఇలా తయారైన పౌడర్ని ఒక బౌల్లో తీసుకోండి. దాంట్లో కాగపెట్టుకున్న నెయ్యి వేసి బాగా కలియబెట్టండి. దీనికి నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది. కావాలంటే ఈ లడ్డూల్ని పాలతో కూడా చుట్టుకోవచ్చు. నెయ్యి వేసి కావలసినంత నెయ్యి వేసుకుంటూ లడ్డు వచ్చేంత వరకు చుట్టండి. తర్వాత దాని మీద ఒక జీడిపప్పు పెట్టి కొంచెం ప్రెస్ చేసి మళ్ళా లడ్డూని చుట్టుకోవాలి. రౌండ్గా వచ్చేంత వరకు లడ్డు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగానే సాబుదానా లడ్డూలన్నీ రెడీ చేసి పెట్టుకోండి. కావాలంటే వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలతో కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా లడ్డు చుట్టుకోండి. నేను ఇక్కడ 2 రకాలుగా చుట్టాను. ఇవి కూడా తయారు చేసి పక్కన పెట్టుకోండి. పాలతో చేసిన లడ్డూలు 2 రోజుల వరకే బాగుంటాయి. అదే నేతి లడ్డూలు అయితే వారం వరకు టేస్టీగా ఉంటాయి. రుచికరమైన లడ్డూలు మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.